అందరికీ నమస్కారం అండి. నరేంద్ర మోడీ గారి మీటింగ్ ఇప్పుడే ముగించుకొని తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది. అయితే నరేంద్ర మోడీ గారు గతంకి ఇప్పటికీ కొంత తేడా అయితే కనిపించండి. ఎందుకంటే గతంలో 2015లో ఈ యొక్క అమరావతి శంకుస్థాపన కోసం ఆ రోజు నీళ్లు మట్టి తీసుకొచ్చి అది అప్పుడు ఏంటంటే కొద్ది ఓవర్గా అనిపించింది అనమాట. అదేం లేకుండా ఇప్పుడు ఓన్లీ సాదాసీదాగా వచ్చి తను ఏం చేయాలనుకుంటున్నారు, ఈ యొక్క అమరావతికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నాం అనేటువంటి విషయం ఆయన తెలియచేయటం, సాదాసీదాగానే మాట్లాడటం అన్నది అది నిజంగా జనాల్లో కూడా పాజిటివ్గా వెళ్ళిందండి. రేపు నిజంగా కేంద్రం అన్నది ఈ యొక్క అమరావతికి ఎంత వరకు సహాయ సహకారాలు అందిస్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి మాట్లాడే విధానం చూస్తే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ యొక్క అమరావతి కోసం తన వంతు సహాయ శాఖలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి సంకేతాన్ని అయితే ఆయన ఇవ్వటం జరిగింది. ఇది నిజంగా ఆనందకరమైనటువంటి విషయమే. అయినప్పటికీ కూడా ఇంకా ఏదైనా గ్రాంట్ రూపేనా కానీ లేదా ఇంకేదైనా ప్రత్యేక ప్యాకేజీ రూపేనా కానీ ఆ యొక్క అమరావతి అభివృద్ధి కోసం ఆయన మాట్లాడి లేదా ఒక హామీ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. కానీ అటువంటి హామీ ఏమీ కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. తను ప్రవేశపెడుతున్నటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాల గురించి, అలాగే ఇక్కడ మన స్టేట్లో రైల్వేస్కి వాళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి అమౌంట్ గురించి, ఇలాంటి చాలా విషయాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. కానీ అమరావతి గురించి స్పెసిఫిక్గా అమరావతి గురించి మాట్లాడింది చాలా తక్కువ అండి. అమరావతి గురించి ఆయన కొంచెం ఇంకా కొద్దిగా ఎక్కువగా మాట్లాడుంటే అది పాజిటివ్గా ఇంకా జనాల్లోకి వెళ్ళేదేమో. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా అమరావతికి శాపంగా మారాయి. అవి ఏవీ లేకుండా మన రాష్ట్రాన్ని లేదా మన రాజధానిని మనం అద్భుతంగా డెవలప్ చేసుకునేటువంటి అవకాశాలు మనకి అన్ని విధాలు ఉన్నాయి. కాబట్టి ఎంతో కొంత కేంద్రం అనేది సపోర్ట్ చేయగలిగితే మనం అద్భుతంగా మన స్టేట్ యొక్క క్యాపిటల్ని మనం అద్భుతంగా నిర్మించుకునే అవకాశం ఉందండి. దీనికి కేంద్ర సహాయ సహకారాలు చాలా అవసరం. మరి నరేంద్ర మోడీ గారు ఎంతవరకు ఆ సహాయ సహకారాలు అందిస్తారన్నది మనందరం వేచి చూడాలి. ఇప్పుడే మనం నెగిటివ్గా మాట్లాడేయడం అనేది కరెక్ట్ కాదు. ఏమీ ఇవ్వలేదు, ఏమి అనేటువంటి నెగిటివ్ ఇప్పుడే మనం మాట్లాడకూడదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఫ్యూచర్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏమైనా అవకాశాలు ఈ యొక్క అమరావతి కోసం ఏదైనా గ్రాంట్స్ రూపైనా కానీ ఇంకేదో రూపైనా కానీ అమౌంట్ ఏమైనా వచ్చిందనుకోండి, ఆనందిద్దాం. లేదంటే ఆ రోజే మనం నరేంద్ర మోడీ గారు లేదా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కూడా విమర్శించే అవకాశం మనకు దొరుకుతుంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. అందరికీ నమస్కారం అండి.